మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుండా తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి, ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టి ఆదాయం పెరిగింది, మా శ్రీనివాస్ రెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు, ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా అమలు చేస్తున్నది. పథకాలు ఇయ్యాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండవసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తదని నేను విశ్వసిస్తున్నా. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. రోజుకొక గంట అదనంగా పనిచేయండి మిత్రులారా. మార్పు తీసుకొద్దాం ఈ దేశంలోనే. నేను చెప్పిన తెలంగాణ రైజింగ్ 2047 లో 2034 కి తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి నేను తీసుకెళ్తా. అక్కడి నుంచి 2047 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునేటప్పటికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తుంది అనే ఒక భవిష్యత్ ప్రణాళికలని ఈ రోజు మనం రచించుకొని ముందుకు వెళ్తున్నాం. ఇది ఆషామాషి ప్రణాళిక కాదు, ఇది భవిష్యత్తుకు దిక్సూచి. ఇవాళ దిశగా మనం అడుగులు వేస్తున్నాం.